హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న రాజ్ బ్లాగ్స్. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే నా పేరు స్వప్న. ఇంకా మా ఛానల్లో అయితే చాలా వీడియోస్ ఉన్నాయి. ఒకవేళ మీరు కనుక చూడకపోతే వెళ్ళి ఒకసారి చెక్అవుట్ చేయండి. ఒకవేళ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ మేము పెట్టే వీడియోస్ అన్నీ మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి మేమైతే బెల్జియం ట్రిప్కి వెళ్తున్నాము. సో అక్కడ ప్లేసెస్ అన్నీ అయితే నేను ఈ వీడియోలో కవర్ చేస్తాను. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అండ్ ఇది వచ్చేసి స్టుట్గర్ట్ ఎయిర్పోర్ట్ అండి. అండ్ మేమైతే ఫ్లైట్లో వెళ్ళట్లేదు, బట్ మేము వెళ్ళే స్టాప్ వచ్చేసి స్టుట్గర్ట్ ఎయిర్పోర్ట్ స్టాప్. ఇక్కడ ఏంటంటే మనం ఎయిర్పోర్ట్లో కూడా ఎంటర్ అవ్వచ్చు అనమాట. మన ఇండియాలో లాగా వెళ్ళకూడదు అలా ఏమి ఉండదు అనమాట. సో మేము వచ్చేసి ఈ ట్రిప్ ఎలా వెళ్తున్నాము అంటే స్టడీ4 అనే ట్రావెల్ ఏజెన్సీతో వెళ్తున్నామండి. ఇది వచ్చేసి ఫస్ట్ మెయిన్గా ఈ స్టడీ4 అనేది ఎందుకు స్టార్ట్ చేశారంటే స్టూడెంట్స్ కోసం స్టార్ట్ చేశారు. వాళ్ళు తక్కువ ప్రైస్లో ట్రిప్స్ విజిట్ చేయడానికి. అండ్ లేటర్ అది వచ్చేసి అందరు యూస్ చేస్తున్నారు. అంటే ఇదే కాదు, మనకి అంటే జర్మనీలో ఉన్న వాళ్ళకైతే చాలామందికి తెలిసే ఉండొచ్చు, PM to AM ట్రిప్స్ అని అలా కొన్ని ఉంటాయి. సో బస్ అయితే వచ్చేసింది. ఇది ఏంటంటే 1 డే ట్రిప్ అండి. ఫ్రైడే నైట్ ఎక్కామంటే సాటర్డే మార్నింగ్ కల్లా మనం బెల్జియం వెళ్తాము. సో సాటర్డే మార్నింగ్ నుంచి నైట్ వరకు అక్కడ ప్లేసెస్ విజిట్ చేసి మళ్ళీ నైట్ అక్కడ ఎక్కితే మార్నింగ్ సండే మార్నింగ్ కల్లా ఇక్కడ జర్మనీ అయితే వస్తాము. సో మన ట్రిప్ అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఫుల్ ట్రాఫిక్ ఉందండి. మనకి మధ్యలో అయితే బ్రేక్స్ ఇస్తారు. మేము ఇది సెకండ్ బస్ అండి. ఇందులో అయితే స్టుట్గర్ట్, కార్ల్స్రూహే, మన్హైమ్ అండ్ ఫ్రాంక్ఫర్ట్ ఈ సిటీస్ని అయితే కవర్ చేసుకున్నారు. ఇక్కడ బ్రేక్ ఇచ్చినప్పుడు మేము ఇంటి నుంచి చేసుకెళ్ళిన ఫుడ్ అయితే తిన్నాము. అండ్ ఇది బస్సు వ్యూ నార్మల్గా చూపిస్తున్నాను, అసలు ఏం కనిపించట్లేదు. డబల్ డెక్కర్ బస్ అండి ఇది. అండ్ మార్నింగ్ ఫ్రెష్ అయిన తర్వాత చిన్న స్నాక్ ప్యాక్ లాగా అయితే ఇచ్చారు, జ్యూస్ అండ్ క్రోజెండ్. చూసారా ఎంత బ్యూటిఫుల్ వ్యూ అంటే మార్నింగ్ సన్ రైజ్ అయితే బస్లో నుంచి చూసామండి. బట్ చాలా చాలా బాగుంది. సో అండ్ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు బెల్జియం అండి. ఈ ప్లేస్ పేరు వచ్చేసి బ్రూగే. అండ్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోలో ఈ సిటీని అయితే కవర్ చేస్తాను. మేము 1 డేలో 2 ప్లేసెస్ అయితే చూసాము. బట్ నేను ఈ ఫస్ట్ వీడియోలో అంటే ఇది పార్ట్ 1, ఇందులో అయితే ఒక సిటీ కవర్ చేస్తాను, దాని పేరు బ్రూక్స్ అండి. తర్వాత ఇంకొక దాంట్లో బ్రుజిల్స్ అనే ప్లేస్ చూపిస్తాను. అండ్ ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటంటే ఈ స్టడీ4 ఈ PM to AM ఇలాంటి ట్రిప్స్ ఏజెన్సీస్తో వెళ్ళడం వల్ల మనకి మెయిన్ బెనిఫిట్ ఏంటంటే ఒక్కళ్ళే వెళ్తున్నాము, మనకేం ప్లేసెస్ తెలీదు, ఏమేమి చూడాలి, ప్లాన్ చేసుకోవాలి, అక్కడ ఏమేమి చూడాలి ఇవన్నీ ఉండవండి. వాళ్ళే మనకి అంటే టాప్ ప్లేసెస్ మనం ఏమేమైతే చూడాలో అవన్నీ సజెస్ట్ చేస్తారు. అండ్ తర్వాత కొన్ని టిప్స్, ట్రిక్స్ అవన్నీ కూడా చెప్తారు. అంటే ఏవే ప్లేసెస్ ఎంత టైం తీసుకోవాలి, అసలు ఎలా ఉంటుంది, అవి ఎక్కడ ఉంటాయి, అవన్నీ అయితే చెప్తారు. అండ్ మాకైతే వీళ్ళు ఒక చిన్న బ్రౌచర్ లాగా ఇచ్చారండి. అందులో అక్కడ అంటే విజిట్ చేయాల్సిన ప్లేసెస్ అండ్ ఇక్కడ ఉన్న అంటే ఫుడ్స్, వీళ్ళకి ఏవైతే ఫేమస్ ఫుడ్స్ ఉంటాయో అవి ఉంటాయి కదా, సో అవి మీరు టేస్ట్ చేయండి, మిస్ చేయొద్దు అని చెప్పి అలా కొన్ని టిప్స్ అయితే చెప్పారు. సో ఇప్పుడైతే మీరు చూస్తున్నారు కదా, ఇలా వీళ్ళందరూ కూడా మనతో పాటు బస్సులో వచ్చిన వాళ్ళే అండి. అండ్ ఇలా వెళ్ళినప్పుడు ఏంటంటే మనకి తోడు కూడా దొరుకుతారు, ఎవరో ఒకళ్ళు ఫ్యామిలీస్తో అలా మనం కలిసి అన్ని ప్లేసెస్ అయితే చూడొచ్చు. అండ్ ఇక్కడ స్టార్టింగ్లో వచ్చేసి ఇలా బ్రిడ్జ్ ఉంది. బస్ దిగిన తర్వాత కొంచెం సేపు అంటే అతను ఏం చెప్పాడంటే ఒక ప్లేస్ వరకు తను తీసుకెళ్ళి చూపిస్తా అని చెప్పాడు. సో అతను వెనక అందరూ వెళ్తూ ఉన్నారనమాట. అసలు ఇక్కడ వ్యూ చూసారా ఎంత బాగుంది అంటే సూపర్ అండి, చాలా చాలా బాగుంది. అండ్ అందులో మార్నింగ్ అవ్వడం వల్ల ఏంటంటే ఎవ్వరు లేరు, అందరూ ఎవరు లెగవలేదు కూడా. మేబీ మేము ఈ ప్లేస్ విజిట్ చేసిన టైంకి 8 o'clock అయింది. సో ఆ బ్రిడ్జ్ మీద చూసారా ఎంతమంది ఉన్నారో, అందరూ కూడా మేము వెళ్ళిన ట్రిప్లో వచ్చిన వాళ్ళే అనమాట. ఇక్కడ అన్ని ఈ సిటీ మొత్తం కూడా ఓల్డ్ కన్స్ట్రక్షన్స్ ఉంటాయండి. చాలా ఓల్డ్ కన్స్ట్రక్షన్స్, చాలా చాలా బాగుంది. అండ్ నార్మల్గా మీరు కొంచెం అంటే ఇక్కడ చూసినట్లయితే ఇటుకలతో అలా కట్టుంది కదా, మనకు కూడా అలా ఇటుకలతో
మట్టి అవి చాలా ఓల్డ్ ఫ్యాషన్ కదా, సేమ్ ఇక్కడ కూడా అలాగే. కాకపోతే మనం ఏంటంటే పాతవన్నీ పడేసి కొత్త బిల్డింగ్స్ కట్టుకుంటూ ఉంటాము. వీళ్ళు ఏంటంటే అన్నీ అలాగే ఉంచుతారు. అండ్ ఫస్ట్ ప్లేస్ వచ్చేసి మిన్నే వాటర్ పార్క్ అండి. ఈ వాటర్ పార్క్ అనేది మనకి అంటే జస్ట్ మనకు కనిపించే అంత చిన్నదైతే ఇదేం కాదు, ఇంకా చాలా పెద్దగా ఉంది. 2-3 స్ట్రీట్స్ నుంచి కూడా దీనికి కనెక్షన్ ఉంది. బట్ ఇక్కడ వ్యూ ఇలా బాగుంది, మనకి ఎంట్రన్స్లో కనిపించింది. ఈ కొంచెం అయితే తీసాను. అండ్ ఇక్కడ ఏంటంటే ప్రతి దాని గురించి వాళ్ళు బ్రౌచర్లో కొంచెం రాశారండి, అంటే ఆ ప్లేస్ గురించి కూడా మనకి అంటే తెలుసుకోవడం కోసం. సో చూసారు కదా, ఇలా అంటే చిన్న చిన్న బ్రిడ్జెస్ అయితే చాలా ఉన్నాయండి, బుజ్జి బుజ్జిగా ఎంత బాగున్నాయో. వ్యూస్ అయితే చాలా చాలా బాగున్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి హౌస్ డ్రింకింగ్ ఫౌంటైన్. ఇదేమీ పెద్ద ప్లేస్, చూడాల్సిన విజిటింగ్ ప్లేస్ అని అయితే నేను చెప్పను. చిన్నది, జస్ట్ మిడిల్లో అలా అంటే రోడ్డు మధ్యలో ఉందన్నమాట, అంతే. అండ్ మీకు ఇప్పుడు చూసేవి లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ఇందాక కనిపించినవి కూడా అన్నీ రెస్టారెంట్స్ అండి. ఇక్కడ యూరోప్లో ఏంటంటే సమ్మర్ మొత్తం కూడా ఈ రెస్టారెంట్స్ ఓపెన్గా ఉంటాయన్నమాట. ఈ గిఫ్ట్ షాప్స్ అంటే నార్మల్గా బొమ్మలు అవన్నీ అయితే షాప్స్ ఉన్నాయి. అండ్ మీరు ఈ ప్లేసెస్ చూస్తే నాకు ఏమనిపిస్తుంది అంటే మూవీస్లో మనకి చూపిస్తారు కదా ఫారిన్ కంట్రీస్, సేమ్ డిట్టో అలాగే ఉందండి. అంటే సాంగ్స్ అలాంటివి చేస్తూ ఉంటారు కదా, సేమ్ అలాంటి ప్లేస్ లాగే అనిపించింది. చిన్న చిన్న స్ట్రీట్స్, చాలా నారో స్ట్రీట్స్ అండి ఇవి, చాలా చాలా బాగున్నాయి. అంత ఓల్డ్ కన్స్ట్రక్షన్ అదంతా కూడా. అండ్ ఇలాగే వెళ్తుంటే ఇప్పుడు మీకు అక్కడ పైన ఒక టవర్లా కనిపిస్తుంది కదా, అది వచ్చేసి చర్చ్ ఆఫ్ ద లేడీ అండి. అండ్ మీకైతే నెక్స్ట్ నేను ఫర్దర్ కూడా అంటే అది బ్యాక్ సైడ్ అదంతా కూడా చూపిస్తాను. అండ్ హియర్ వీ గో ఓల్డ్ సెయింట్ జోసెఫ్స్ హాస్పిటల్ అండి. ఇది ఫస్ట్ అంటే టూరిస్ట్ కూడా ఇది హాస్పిటల్ అంట. తర్వాత అది వచ్చేసి సంథింగ్ మనకి టూరిస్ట్ ప్లేస్ లాగా అయిపోయింది. వ్యూ మాత్రం చాలా బాగుంది అక్కడ. అండ్ ఇప్పుడు వచ్చేది చర్చ్ ఆఫ్ ద లేడీ అండి. నేను చెప్పాను కదా ఇది అదర్ సైడ్. ఇక్కడ అన్నీ కూడా అంటే ఈ ఆర్కిటెక్చర్ చూస్తూ మనం అలా అంటే నిల్చుండిపోవచ్చు అనమాట, కళ్ళు ముయ్యాలని అయితే అస్సలు అనిపించదు, అంత బాగున్నాయి కన్స్ట్రక్షన్స్ అవన్నీ కూడా. అండ్ ఇక్కడ చూస్తే ఈ చర్చ్కి వచ్చేసి మనకి అరౌండ్ €5 ఉంటుందండి ఎంట్రన్స్ ఫీజు. బట్ మేము అంటే మార్నింగ్ వెళ్ళడం వల్ల అవైతే ఇంకా ఏం ఓపెన్ చేయలేదు. మనం అంత లోపలికి వెళ్ళి అవన్నీ చూడాలంటే కూడా యాక్చువల్గా అయితే మనకి టైం ఎక్కువ కన్జ్యూమ్ అయిపోతుంది. సో నార్మల్గా అయితే ఈ సిటీ చూడడానికి మాకు ఒక 3 hours ఇచ్చారండి, ఎందుకంటే మనం ట్రావెల్ ప్లేస్తో వాళ్ళతో వెళ్ళాం కాబట్టి. వాళ్ళు మనకి ఇంత టైము, మీరు ఆ టైంలో రిటర్న్ వచ్చేయాలి అని చెప్తారు. సో మమ్మల్ని 11 కల్లా రిటర్న్ వచ్చేయమని చెప్పారనమాట. సో అందుకని ఈలోపు ఈ ప్లేసెస్ అన్నీ అంటే మనం ఇక్కడ మళ్ళీ వేరే ఏమీ తీసుకోవాల్సిన పని లేదు, అంటే సైకిల్ అట్లా ఏమీ తీసుకోవాల్సిన పని లేదు, నడుచుకుంటూనే వెళ్ళి చూసేయచ్చు. చిన్న సిటీ అనమాట. ఇక్కడ చూస్తే బెల్జియం డ్రింక్స్ అండి, స్పెషల్ డ్రింక్స్. అండ్ ఇక్కడ వచ్చేసి చాక్లెట్స్. బెల్జియంలో పీపుల్ చాక్లెట్ లవర్స్ అంటండి. సో అందుకని చెప్పేసి ఎక్కడ చూసినా చాలా చాలా చాక్లెట్స్ ఉంటాయి. అండ్ ఒకవేళ మీరు కనుక కొనుక్కోవాలి అనుకుంటే సూపర్ మార్కెట్స్లో కొనుక్కోండి. సో అప్పుడైతే తక్కువ ప్రైజెస్కి వస్తాయంట. అదే మీరు టూరిస్ట్ ప్లేసెస్లో ఎక్కడైతే కొనుక్కుంటారో వాళ్ళ దగ్గర ఏంటంటే చాలా ఎక్కువ ప్రైజెస్ ఉంటాయండి. అండ్ ఇవన్నీ కూడా ఓపెన్ రెస్టారెంట్స్. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ వ్యూ అనమాట, ఇందాక నేను చెప్పాను కదా చర్చ్ ఆఫ్ ద లేడీ, ఆ వ్యూ. అండ్ ఇక్కడ ఇదంతా కూడా షాపింగ్ స్ట్రీట్ అండి, చాలా పొడుగుంది, నేను అంతా చూపించట్లేదు. అండ్ హియర్ కమ్స్ ద బెల్జియం స్వీట్స్, అస్సలు మిస్ చేయొద్దు, చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. ఇక్కడ అంటే డిఫరెంట్ టైప్స్ అండి చాక్లెట్స్లోనే, అవి చూసారా రేంజ్లా ఉన్నాయి. అండ్ ఈ బిస్కెట్స్ మ్యాక్రియాన్స్ అంటారు కదా, సో అవి. అండ్ ఈ షాప్ అప్పటికైతే ఇంకా ఓపెన్ చేయలేదు, బట్ మేమైతే బయట నుంచి చూసాము, తర్వాత ఓపెన్ చేసిన తర్వాత అయితే టేస్ట్ చేసాము మేము.
అండ్ ఈ ప్లేస్ వచ్చేసి దిబ్రూక్ అండ్ గ్రోటే మార్క్ట్ అండి. 2 ప్లేసెస్ ఉన్నాయి. అక్కడైతే జెండాల్లా కనిపిస్తున్నాయి కదా, అది వచ్చేసి ఆ బిల్డింగ్ వచ్చేసి దిబ్రూక్ అనమాట. ఇంక ఇక్కడ ఈ ముందు ఖాళీ ప్లేస్ ఉంది కదా, అదంతా కూడా గ్రోటే మార్కెట్ అండి. అక్కడ మార్కెట్ లాగా పెడతారు, అంటే కొంచెం తర్వాత అయితే స్టార్ట్ చేస్తారు. మనం ఎర్లీ మార్నింగ్ అవడం వల్ల ఇంకా అయితే ఏం స్టార్ట్ చేయలేదు. సో ప్లేస్ అయితే ఇలా ఉంది. జస్ట్ రౌండ్గా ఒక క్లిప్ అయితే తీసాను. అండ్ మీరు కనుక ఇక్కడ చూసినట్లయితే దీని పేరు వచ్చేసి బెల్ఫ్రై టవర్ అండి. ఇది మనకి 83 మీటర్స్ హైట్లో ఉంది బిల్డింగ్. అండ్ నేను ఇందాక చూపించిన చర్చ్ ఆఫ్ ద లేడీ అయితే అది 118 మీటర్స్ అండి టవర్. అది చాలా పెద్దది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి గుర్రపు బండ్లు ఉన్నాయి. నాకైతే ఇండియా గుర్తొచ్చింది. ఈ గుర్రపు బండ్లు ఏంటంటే 6 మెంబర్స్ వరకు షేర్ చేసుకోవచ్చు అండి. 50 యూరోస్ ఉంటుంది. మనకి సిటీ మొత్తం తిప్పి వాళ్ళు చూపిస్తారనమాట. ఎవరికన్నా అంటే నడవలేమనుకున్న వాళ్ళు అది గుర్రపు బండి తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి బెల్ఫ్రై టవర్ లోపలికి వస్తే ఇలా ఉందన్నమాట. అండ్ ఈ టవర్కి ఇంపార్టెన్స్ ఏంటంటే ఇది 83 మీటర్స్ హైట్ ఉంటుంది అని చెప్పాను కదా. అండ్ దీనికి కూడా ఫీజు వచ్చేసి అరౌండ్ 10 యూరోస్ ఉంటుందండి. అండ్ మీరు ఇక్కడ కనుక చూస్తే మీకు స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవి మొత్తం 366 స్టెప్స్ అయితే ఉన్నాయండి. చాలా నారోగా ఉంటాయి. అండ్ ఈ స్ట్రీట్స్ అన్నీ కూడా అంటే చిన్న చిన్న స్ట్రీట్స్ అనమాట, చాలా చిన్న స్ట్రీట్స్. ఇక్కడ వచ్చేసి బొమ్మలు అవన్నీ ఉన్నాయి. సో నేను అంటే షాప్స్లోవి జస్ట్ చిన్న చిన్న క్లిప్స్ అయితే నేను యాడ్ చేశాను. అంటే మీరు కూడా చూస్తారు కదా అసలు ఇక్కడ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. అండ్ మేము ఇలా ఇంకా నడుచుకుంటూ వెళ్ళామన్నమాట. చూసారు కదా వ్యూ, అది టవర్ వ్యూ. ఇంకా అంటే అప్పటికి కూడా ఇంకా మంచు పడుతూనే ఉందండి. సో లాంగ్ షాట్స్ అన్నీ కూడా చాలా అంటే మంచుతో కవర్ అయిపోయాయి అన్నమాట. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ప్లేస్ వచ్చేసి ఫోటోగ్రాఫిక్ వ్యూ ప్లేస్ అండి. ఇది ఇక్కడ అందరూ కూడా ఫొటోస్ తీసుకుంటూ ఉంటారు. దీన్ని రోజన్ హాయిదకాయ్ అంటారు. అంటే నేను కరెక్ట్గా ప్రొనౌన్స్ చేస్తున్నానో లేదో కూడా నాకు తెలియదు. అండ్ ఇక్కడ వచ్చేసి కొన్ని షాప్స్ ఉన్నాయి. సో అప్పుడే ఓపెన్ చేశారు. ఫస్ట్ ఓపెన్ చేసిన షాప్ ఇది. సో మేమైతే లోపలికి వెళ్ళి చూసాము. అండ్ ఒక 2 అయితే తీసుకున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి అతను ఇండియనో పాకిస్తానో తెలీదు, షాప్ ఓనర్ అయితే అతను ఉన్నాడు, హిందీలో మాట్లాడుతున్నాడు. సో అందరూ కూడా హిందీలో మాట్లాడుతున్నారు అనమాట. అక్కడ ఇండియన్స్ అందరూ కూడా కొంతమంది బార్గెన్ కూడా చేస్తున్నారు. చూసాము. సేమ్ ఇంకా ఇవన్నీ చూస్తూ ఉంటే లైక్ ఇండియన్ మెమరీస్ అయితే గుర్తొచ్చాయి. ఇక్కడ వచ్చేసి స్వెటర్స్ అండ్ ఇక్కడ ఉన్న అంటే బెల్జియం సిటీవి సంబంధించినవి చిన్న చిన్న బొమ్మలు, ఇంకా అలాగే మ్యాగ్నెట్స్ ఉంటాయి కదా, ఈ ప్లేస్కి సంబంధించిన మ్యాగ్నెట్స్ అవి ఉన్నాయి. అండ్ కొన్ని అయితే నాకు అసలు తెలీదు అవి ఎందుకు యూస్ చేస్తారు ఏంటి అని. మేబీ షోకేస్లో పెట్టుకోవడానికేమో. ఈ సైకిల్స్ చూసారా, అసలు రియల్ సైకిల్స్ లాగే ఉన్నాయి, ఎంత బాగున్నాయో. అండ్ ఇవి స్పూన్స్. దానికి బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఎలా ఉంది నేను చెప్పాను కదా. ఒకవేళ అవి ఏంటో ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ నేను ఇందాక చెప్పిన ప్లేస్ అండి, ఇది ఫోటోగ్రాఫిక్ వ్యూ అనమాట. ఇక్కడ ఫొటోస్ అయితే చాలా చాలా బాగా వస్తున్నాయి. అందరూ తప్పకుండా ఒకవేళ మీరు కనుక వెళ్తే అక్కడ ఫొటోస్ తీసుకోండి. అండ్ నేను ఏంటంటే ఈ వీడియో ఇంకా ఎవరన్నా ఒకవేళ నెక్స్ట్ ఈ బెల్జియం ట్రిప్కి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి యూజ్ అవుతుంది అని చెప్పి అయితే నేను అన్ని పాయింట్స్ అయితే ఇందులో చెప్తున్నానండి. అండ్ మేమైతే ఒక 2 ప్లేసెస్ మిస్ చేసాము. అంటే అవి మేము చూసామో లేదో నాకైతే ఐడియా లేదు. ఫిష్ మార్కెట్ అండ్ బ్యాసిలిన్ ఆఫ్ హోలీ బ్లడ్ అని చెప్పి ఒకటి ఉందండి. అది నాకు అంటే సరిగా ఐడియా లేదు, అది ఈ ప్లేస్ అయినా లేకపోతే అది వేరేదా అని నాకు అర్థం అవ్వట్లేదు. సో అందుకే నేనైతే ప్లేస్ నేమ్ యాడ్ చేయలేదు. ఇక్కడ చూసారు కదా అవన్నీ లైన్లో వస్తున్నాయి అన్నమాట. ఇంత బ్యూటిఫుల్ వ్యూ ఉందంటే అసలు ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే ఇవన్నీ మనం కళ్ళతో చూసి ఆస్వాదించాలి. అంటే మనం కెమెరాలో తీసినా కానీ అంత కరెక్ట్గా అది క్యాప్చర్ చేస్తుంది అని అయితే నాకు అనిపించదండి.
అంత బ్యూటిఫుల్ వ్యూస్ అయితే ఉన్నాయి. యూరోప్ అంతా కూడా ఇలాగే ఉంటది. అండ్ ఏంటంటే మీరు యూరోప్‌లో ఏ కంట్రీలో ఉన్నా కానీ మీకు షెంగెన్ వీసా ఉంటే మళ్ళీ వేరే కంట్రీకి వెళ్ళడానికి వీసా అవసరం లేదండి. సో, అందుకని చెప్పేసి మీరు చిన్న చిన్న ఇప్పుడు చూసారు గదా! మేము జర్మనీలో ఉండి 1 డే ట్రిప్‌కి బెల్జియం వెళ్ళామనమాట. సో, అలాంటి బెనిఫిట్స్ అయితే ఉంటాయి మనకిలా యూరోప్‌లో ఉంటే. అండ్ వీళ్ళు ఇప్పుడే క్లీన్ చేసుకుంటున్నారండి షిప్స్ ఇవి. ఇవి షిప్స్ అయితే స్టార్ట్ చేస్తారు. అండ్ ఇక్కడ వచ్చేసి దీని పేరు ప్రొవిన్షియల్ హోఫ్ అండి. ఇది ఏంటంటే గవర్నమెంట్ బిల్డింగ్. యాక్చువల్‌గా ఇది ప్రొవిన్స్ కోర్ట్ అనమాట. సో, ఈ కోర్ట్ వ్యూ అయితే ఇలా ఉంది. అండ్ ఇందాక నేను షిప్స్ గురించి చెప్తున్నాను కదా! సో, అది వచ్చేసి €10 అండి. మనకి ఓల్డ్ సిటీ మొత్తం అయితే కవర్ చేస్తారు. అవి అరౌండ్ 10:30కి అలా స్టార్ట్ చేశారు. మాకైతే అంత టైం లేదు అది ఎక్కడానికి. అండ్ ఇక్కడ ఈ ప్లేస్ వచ్చేసి సెయింట్ బోనిఫేషియస్ బ్రిడ్జ్ అండి ఇక్కడ. అండ్ మీకు అంటే నెక్స్ట్ కనిపిస్తది. అండ్ ఇక్కడ బిల్డింగ్స్ అండ్ వ్యూస్ కూడా అంతా చాలా చాలా బాగున్నాయి. ఇక్కడ మీకు చిన్నగా కనిపిస్తుంది కదా! ఆ బ్రిడ్జ్ లెఫ్ట్ సైడ్ నుంచి కూడా వ్యూ చాలా బాగుంది. యాక్చువల్‌గా ఏంటంటే నేను ఆ వ్యూ క్యాప్చర్ చేశాను. బట్ ఆ క్లిప్ అయితే మిస్ అయింది. నాకు కనిపించలేదు. అందుకే యాడ్ చేయట్లేదు. సో, మెయిన్‌గా అయితే బ్రిడ్జ్ అయితే ఇది. అండ్ అలాగే మనకి బ్యాక్ సైడ్ అయితే అంత మంచి బిల్డింగ్స్ వ్యూ అయితే ఉంది. అండ్ అదే అండి యాక్చువల్‌గా బెసిలిన్ ఆఫ్ హోలీ బ్లడ్ అదే. సో, ఆ బిల్డింగే అనమాట. సో, అన్ని ప్లేసెస్ అయితే కవర్ చేసాము. అండ్ ఇక్కడ వచ్చేసి మార్కెట్. ఇక్కడ ఈ కప్స్ ఉన్నాయి గదా! ఇవన్నీ అంటే వీళ్ళు హ్యాండ్‌మేడ్ అండి. అండ్ మీరు మొత్తం బెల్జియంలో అంటే మేము చూసిన ప్లేసెస్‌లో అయితే అన్నీ కూడా హ్యాండ్‌మేడ్ ఉన్నాయి. టాయ్స్ అవన్నీ కూడా. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ బొమ్మలు అండ్ కొన్ని మ్యాగ్నెట్స్ ఉన్నాయి. అవి €10కి 4 సంథింగ్ ఏదో అయితే పెట్టారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా సిల్వర్ జ్యువెలరీ కూడా ఇక్కడ ఏంటంటే రోడ్డు మీద పెట్టి అమ్మేస్తున్నారు. ఇవైతే సిల్వర్ జ్యువెలరీ అంటండి. నాకైతే కన్ఫర్మ్‌గా తెలీదు. నేను ఆమెను అడిగితేను సిల్వర్ జ్యువెలరీ అంది. నాకు డౌట్ వచ్చి ఇది 925 హాల్‌మార్క్‌డేనా అంటే 925 ప్యూర్ సిల్వరా అంటే అవును అని చెప్పింది. సో, ఇక్కడ కనిపించేవి చైన్స్. ఆ చైన్స్ వచ్చేసి €14 అండి. అండ్ మనకి చెవులయి వచ్చేసి ఇవి €18 అలా ఉన్నాయి. చైన్స్ చూసారు కదా! అంటే డిజైన్స్ అవైతే చాలా బాగున్నాయండి. మోడల్‌గా పెండెంట్స్ అవన్నీ అయితే చాలా చాలా బాగున్నాయి. నాకైతే నచ్చాయి. €14 బట్ అవి వర్తా కాదా నాకైతే తెలీదు. కానీ బాగున్నాయి. సో, అంటే మీకు ఇక్కడ ప్రైజెస్ అవి కూడా కొంచెం ఐడియా వస్తది అని చెప్పి నేనైతే ప్రైజెస్‌తో సహా చెప్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి బెల్జియం చాక్లెట్స్ అనేది చాలా చాలా ఫేమస్ అండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా టేస్ట్ చేసే వెళ్తారు. అండ్ కొనుక్కొని వెళ్తారు. అండ్ నేను ఇందాక చెప్పినట్లు ఒకవేళ ఎవరికన్నా కావాలి చాక్లెట్స్ అనుకుంటే ఖచ్చితంగా మీరు సూపర్ మార్కెట్స్ ఓపెన్ చేసిన తర్వాత సూపర్ మార్కెట్స్‌లో కొనుక్కోండి. సేమ్ అవే చాక్లెట్స్ ఉంటాయి. బట్ మీరు ఇలా ఏంటంటే ఈ టూరిస్ట్ ప్లేసెస్‌లో కొనుక్కోవడం వల్ల ఎక్కువ ప్రైజెస్ అవన్నీ ఉంటాయన్నమాట. ఏదైనా ఒకటే చాక్లెట్స్ కదండీ! దానికోసం అంత ప్రైస్ పెట్టడం ఎందుకు? అండ్ మేమైతే ఇక్కడ ఒక చిన్న లైక్ రెస్టారెంట్ టైప్ ఓపెన్ చేస్తే అక్కడికెళ్ళాము. అండ్ ఇక్కడ బెల్జియంలో ఫేమస్ వచ్చేసి ఫ్రైస్ అండ్ అలాగే వాఫెల్స్ అండి. వాఫెల్స్ వచ్చేసి డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి వాటి మీద. అంటే స్ట్రాబెర్రీస్, బనానాస్ అలా ఫ్లేవర్స్ వేస్తారు. తర్వాత సిరప్లు అలా ఉంటాయి. మేమైతే ఒక బేసిక్ థింగ్ టేస్ట్ చేసాము. వాఫిల్ విత్ స్ట్రాబెర్రీ సిరప్. సో, ఇది అండి మేము తీసుకున్నది. ఒక చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను. అండ్ ఆ తర్వాత అక్కడ ఉన్న టాయ్స్ ఇవన్నీ అయితే నాకు కొంచెం డిఫరెంట్‌గా అనిపించాయి. కొత్తగా కూడా ఉన్నాయి. అండ్ ఈ పిల్లోస్ అవన్నీ మీరు ఏవైతే చూస్తున్నారో అవన్నీ హ్యాండ్‌మేడ్ అండి. సో, దానివల్ల ప్రైజెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. అనిపించింది ఎవరైనా కొనుక్కుంటారా అని. మేబీ తెలీదు, కొనుక్కుంటారేమో అందుకే కదా అమ్ముతున్నారు. అండ్ ఇక్కడ చూస్తే అంటే బీచ్ ఓరియంటెడ్ అలాంటి టాయ్స్ అవన్నీ ఉన్నాయి. చాలా చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడతో అయితే మనమైతే అన్ని ప్లేసెస్ కవర్ చేసామండి.
అండ్ టైం కూడా కరెక్ట్గా సరిపోయింది. ఇంకా కొంచెం టైం అయితే మిగిలింది. టైం సరిపోదు అని అయితే అస్సలు అనుకోవద్దు. ఎవరైనా ఇలా స్టడీ ఫార్టెన్ లాంటి ట్రిప్స్తో వెళ్ళాలంటే వెళ్ళచ్చు. సో ఈ వీడియో అయితే నేను ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. పార్ట్ 2లో అయితే నేను బ్రుజెల్ సిటీ చూపిస్తాను. ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఎవరైనా మీ ఫ్రెండ్స్ బెల్జియం వెళ్ళాలి అనుకునే వాళ్ళకైతే ఈ వీడియో హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళతో షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ కనుక సెలెక్ట్ చేసుకుంటే మేము వీడియోస్ పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ వస్తుందండి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.